ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ తరుణంలో హామీలను అమలు చేయాలంటూ వైసీపీ చేసిన కొన్ని పోరాటాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో పార్టీలో బద్ధకంగా ఉంటూ మొద్దు నిద్రపోతున్న కొందరు లీడర్లపై జగన్ సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారట. అయితే జగన్ హయాంలో తాము చేసిన అవకతవకలకు ఇప్పుడు నోరెత్తితే కేసులు పెడతారేమో అన్న భయంతోనే వైసీపీ నేతలు సైలెంట్గా ఉంటున్నట్టు తెలుస్తోంది. జగన్ మాత్రం అటువంటి వాళ్ళు తనకు అవసరం లేదని గట్టిగా తీర్మానించుకున్నారట. వారిపై వేటుకు రెడీ అవుతున్నారట. అందులో పెద్ద తలకాయలు కూడా ఉన్నాయట. దీంతో ఎవరిపై వేటు పడుతుందో అన్న టెన్షన్ వైసీపీ నేతలకు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పటికీ వైసీపీ తేరుకోలేనటువంటి పరిస్థితి. వైనాట్ 175 అంటూ ముందుకెళ్లిన పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇంకా చెప్పాలంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తరపున బలంగా వాయిస్ వినిపించే నేతలు సైతం నేడు మౌనం వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైసీపీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. కానీ అనుకునేంతగా అవేమీ సక్సెస్ కాలేదు. పోటీ చేసిన వారు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో జగన్ సీరియస్గా ఉన్నారట. దీంతో వైసీపీ అధినేత జగన్ ఒక నిర్ణయానికి వచ్చారట. పార్టీలో భారీ ప్రక్షాళన చేయబోతున్నారని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా చేస్తున్న ఈ సర్వేలో అసలు పార్టీలో యాక్టివ్గా ఉన్నవారెవరు, లేని వారెవరు, వారి ప్రభావం ఎంత ఉంటుంది, వారి స్థానంలో కొత్త నేతకు ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనే దానిపై ఒక సమగ్ర సర్వే చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్న టెన్షన్ వైసీపీ నేతలకు పట్టుకుందట. వైసీపీ పోరాట కార్యక్రమాల్లో నేతలు చాలా చోట్ల యాక్టివ్గా ఉండటం లేదు. దీంతో అలాంటి నేతలను పక్కన పెట్టేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు కీలక నేతలు ఇప్పటికీ పార్టీ సమావేశాల్లో పాల్గొనటం లేదు. ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా మౌనంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది నేతలు జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయడం లేదు. ఏదో అనుచరులను పంపి మమ అనిపించేస్తున్నారు. కొందరు నేతలు నియోజకవర్గ స్థాయిలో కూడా అందుబాటులో లేకుండా పోయారు. వాళ్ళందరికీ ఇప్పుడు షాక్ ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారట. కనీసం పెద్ద స్థాయి నేతలు ఎవరు జిల్లాలను టచ్ చేయటం లేదు. జిల్లాల తర్వాత సంగతి, అసలు వారి సొంత ఊర్లలో కూడా జనానికి మొహం చూపించడం లేదట. ఇలా అయితే కష్టమేనన్నమాట వైసీపీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. ఇటీవల మెడికల్ కాలేజీల వద్దకు వెళ్ళి అక్కడ ఫోటోలు తీసి మీడియా మీట్లు నిర్వహించాలని అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అయితే కొన్ని చోట్ల మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదు. మరికొన్ని చోట్ల పునాదుల స్థాయిలోనే ఉంది. అక్కడికి వెళ్ళి మీడియా మీట్లు నిర్వహించడానికి నేతలు ముఖం చాటేశారు. దీనిపై జగన్ కూడా ఆశ్చర్యపోయారు. స్వయంగా తాను ఆదేశించిన పెద్ద ఫలితం లేకపోవడంపై పునరాలోచనలు పడ్డారట. అసలు ఇంత బద్ధకం ఏంటి? పార్టీలో ఉంటారా పోతారా? మిమ్మల్ని నమ్మి అందులో మెక్కిస్తే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బయటికి రారా అని జగన్ సీరియస్గా ఉన్నారట. కొందరు ముఖ్యుల వద్ద జగన్ ఓ నిర్ణయానికి వచ్చారట. వీళ్ళ స్థానంలో యాక్టివ్గా ప్రభుత్వానికి భయపడకుండా పార్టీని జనంలోకి తీసుకువెళ్లే వారికి బాధ్యతలు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్లుగా 2024లో వైసీపీ ఓటమికి చాలా రీజన్సే ఉన్నాయి. 40% ఓట్లు ఉన్నా ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు తెచ్చుకోలేక 11కే పరిమితమైంది వైసీపీ. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అనేక అక్రమాలు, దోపిడీలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు చాలామంది నేతలు. ఇప్పుడు వారంతా బయటికి వచ్చి ప్రభుత్వంపై పోరాటం అంటే కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో ఉన్నారట. కానీ వారిపై వేటు వేసేందుకు జగన్ సిద్ధమవడంతో ఎవరికి షాక్ ఇస్తారో అని తెగ హడలిపోతున్నారట. చూడాలి మరి ఎవరిపై వేటు పడుతుందో అన్నది.